హలో అండి. టుడే బాలాజీ టెంపుల్‌కి వచ్చామండి. ఈరోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి టెంపుల్‌లో. సెడార్ పార్క్‌లో ఉంటుందండి టెంపుల్. చాలా బావుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది స్వామివారిని చూసినప్పుడు. ఇయర్లీ వన్స్ అయినా తిరుమల అలా వెళ్తూ ఉంటాం కదా! ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికొచ్చినప్పుడు టెంపుల్‌కి వెళ్ళాలి, మన స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము అనే హ్యాపీనెస్ ఉంటుంది కదా! అలానే టెంపుల్స్ చాలా బావుంటాయండి. ఇక్కడ మేనేజ్‌మెంట్ చాలా బావుంటుంది. చాలా మేనేజ్ చేస్తారు టెంపుల్స్‌లో. సెలబ్రేషన్స్ కూడా చాలా చేస్తారండి. ఏ ఈవెంట్స్ అయినా వీకెండ్స్‌లోనే సెలబ్రేట్ చేస్తారు. సో, సంక్రాంతి ఈవెంట్ ఫెస్టివల్ అయిపోయింది కదా! ఈ వీకెండ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఆ టైంలో అందరొస్తారు. అందరు ఇండియన్స్ అందరూ ఇక్కడ టెంపుల్‌లోనే గ్యాదర్ అవుతారండి. ఆ టైంలో ఏ సెలబ్రేషన్స్ ఉన్నా పర్మిషన్ తీసుకొని చేస్తారండి అదర్ కంట్రీస్‌లో. సో, వారు మనకి సేఫ్టీ కోసం వారు ప్రొటెక్షన్ ఇస్తారు. కాప్స్ ఉంటారండి అక్కడ సెక్యూరిటీ లాగా. చాలా హెల్ప్ చేస్తారు. చాలా పేషెన్సీగా మనకి గైడ్ చేస్తూ ఉంటారు ఎటు సైడ్ వెళ్ళాలి అనేది. మేము దర్శనం చేసుకొని అక్కడ భోగి మంటలు వేశారండి. అక్కడే లంచ్ ప్రొవైడ్ చేశారు. మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. మా హౌస్ నుండి 15 మైల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి టెంపుల్. మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఫ్రీజింగ్ వెదర్ ఉంది ఔట్ సైడ్. సో, సన్నీగానే ఉంటుంది. ఔట్ సైడ్ వెదర్ ఫ్రీజింగ్ వెదర్ ఉంటుందండి. డాష్ క్యామ్‌లో నేను రికార్డ్ చేశానండి. ఎవ్రీథింగ్ వెళ్ళే వేలోనే మనం కెమెరా ఆన్ చేసుకొని ఏమైనా రికార్డింగ్స్ కావాలి అంటే రికార్డ్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తానండి. టెంపుల్‌కి వచ్చాం కదా! వెళ్ళే వేలోనే కాస్కో స్టోర్‌కి, ఇండియన్ స్టోర్‌కి వెళ్ళి గ్రోసరీస్ అలా తీసుకొని వెళ్ళాము. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. ఇండియా నుండి ఎవరైతే వస్తారో అలాంటి వారు అక్కడ డ్రైవింగ్ నేర్చుకొని వస్తే చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు చూసారా, స్టాప్ సైన్ బోర్డ్ వచ్చింది. అలా ఉన్నప్పుడు అక్కడ వెహికల్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా మనం స్టాప్ సైన్ బోర్డ్‌లో స్టాప్ అయ్యే వెళ్ళిపోవాలండి. ఇండియా నుండి ఎవరైనా వచ్చేవారు అక్కడ డ్రైవింగ్ నేర్చుకొని వస్తే చాలా హెల్ప్ అవుతుందండి మనకిక్కడ. ఇక్కడ డ్రైవింగ్ సీట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఫ్రీ రైట్ వెళ్తాము. ఇండియాలో ఫ్రీ లెఫ్ట్ వెళ్తాం కదా! ఇక్కడికి వచ్చిన వెంటనే కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డ్రైవింగ్ అక్కడ నేర్చుకొని వస్తే చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ మనం అవర్లీ బేస్డ్ పే చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత $100 ఉంటుంది, $80 అలా ఉంటుందండి. డాలస్‌లో ఎక్కువ ఇండియన్స్ ఉంటారు కదా! అక్కడ కొంచెం తక్కువ ఉంటుందండి. ఎలా అయినా ఎక్కువ కాస్టే ఉంటుంది. మనం అవర్స్ అలా పే చేసి మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. లైసెన్స్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఓన్ వెహికల్ ఉండాలండి. మనం ప్రాక్టీస్ చేయాలి అన్నా ఎక్కువ ఇక్కడ గ్యాస్ అవుతుంది కదా! మనం అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఉన్న వారితో మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి అంటే ఎక్కువ అవర్సే ప్రాక్టీస్ చేసి వెళ్ళడానికి అవుతుందండి. నేను వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉన్నాను కదా! నేను ప్రెజెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మనం వెళ్తూ ఉంటే గ్యాలన్స్‌లో ఎక్కువ కాస్టే ఉంటుంది ఇక్కడ. మనం అలా ఎక్కువ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇండియాలో పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వస్తే చాలా హెల్ప్ అవుతుందండి. ఇండియాలో డ్రైవ్ చేస్తారు అంటే ఇక్కడ చాలా ఈజీగా చేసేయగలరు. జస్ట్ మనకి క్లచ్ బ్రేక్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారండి. వెహికల్‌కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో, అలాంటి వారు అక్కడ ఇండియాలో డ్రైవింగ్ చేసేవారు ఇక్కడ చాలా ఈజీగా చేసేయగలరు డ్రైవింగ్. మన కంట్రోల్‌లోనే ఉంటుంది కదండీ! జస్ట్ యాక్సిలరేటర్, బ్రేకే ఉంటుంది. మనం వెహికల్ మెయింటైన్ చేస్తారు. ఎవరి లైన్‌లోనే వారు వెళ్తూ ఉంటారండి. ఒకరి లైన్‌కి ఒకరికి డిస్టర్బెన్స్ ఉండదు. జస్ట్ ఇక్కడ 4 వీలరే ఉంటుంది కదా! ఏమైనా ఇక్కడ 2 వీలర్స్ ఈ వెదర్‌కి సపోర్ట్ చేయవండి. కంపల్సరీగా 4 వీలరే మెయింటైన్ చేస్తారు. చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇలాంటి వేలో కంపల్సరీగా మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు నాకు లెర్నర్ వచ్చిందండి. లెర్నర్ తీసుకునే ముందు డ్రైవింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి ఫినిష్ చేయాలి. అందులో ఈ రూల్స్ అన్నీ ఉంటాయండి. ఎవరికి వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందో, ఎవరు వెళ్ళాలి అనేది ఆ క్లాస్‌లో మనం ఎవ్రీథింగ్ తెలుస్తాయండి ఇక్కడ రూల్స్. అలా వచ్చిన వారైనా ఇలా వీడియోస్ చూస్తే రూల్స్ కంపల్సరీగా తెలిసిపోతాయి ఇక్కడ. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇండియా నుండి వచ్చిన తర్వాత ఇక్కడ హెల్ప్ అవుతుంది.
ఎవరి వేలో వారు వెళ్ళిపోతారండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే డిసిప్లైన్ బావుంటుందండి. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత ఫాస్ట్ మనం వెళ్ళాలో ఆ వేలో అంత ఫాస్టే మెయింటైన్ చేయాలి. 40 వెళ్ళాలి అంటే 35 వెళ్ళొచ్చు, 45 వెళ్ళొచ్చండి. అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంతకంటే తక్కువ వెళ్ళడానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదండి. ఇక్కడ పోలీస్ చాలా స్ట్రిక్ట్‌గా వారు చూస్తారండి. వారు ఔట్ సైడే ఉంటారు ఎక్కువ. వారు డ్యూటీలో ఉన్నప్పుడు ఔట్ సైడే ఉంటారు. ఏ టైంలో ఎక్కడైనా ఉంటారు. అందుకే మనం కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సడన్‌గా వచ్చేస్తారండి. ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వలేదు అంటే ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో, వెంటనే వచ్చేసి వారు స్టాప్ చేస్తారు. సో, అందుకే మనం కంపల్సరీగా ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలండి. మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి అంటే మన వల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరి వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుండి వీరికి 12, 13 ఇయర్స్ నుండి వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి. ఆ ఏజ్ నుండి వారికి ఎక్కువ అవర్స్ చూపించాలి. వారు ప్రాక్టీస్ ఎక్కువ అవర్స్ ఉంటుంది వారికైతే. ఆ ఏజ్ వారికి వారు ఎక్కువ ప్రాక్టీస్ చేసినవి చూపిస్తే వారికి లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ వారికి వస్తుందండి. సో, ఆ ఏజ్ నుండే వారికి 4 వీలర్ ఉంటుంది కదా! వారికి డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. వారికి ఎందులో అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వెళ్తూ ఉంటామో వారికి సడెన్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు వెంటనే వెహికల్ ఒకరికి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళడం గానీ వారికి అలవాటైపోతుంది కదా! అలానే మనకి ఇండియాలో ఉన్నప్పుడు 2 వీలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా ఇక్కడ 4 వీలర్ యూజ్ చేస్తారు. సో, వారికి బాగా గ్రిప్ ఉంటుంది. స్టీరింగ్ గ్రిప్ ఉంటుంది. వారికి ఎలా వెళ్ళాలి ఉంటుంది. వారితో మనం ఈక్వల్‌గా మనం డ్రైవ్ చేయాలి అంటే ఎక్కువ అవర్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, అలా ఇండియాలోనే మనం ఎక్కువ డ్రైవింగ్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఇక్కడికి రావాలి అంటే మనం వచ్చే ముందే మన దగ్గర వీసా కాపీ తీసుకొని వెళ్తే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారండి. అది కొన్ని డేస్ మనం మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. టెంపుల్ నుండి వెళ్తూ ఉన్నాము. చూసారా అక్కడ వైట్ లైన్స్ కట్ లైన్స్ ఉన్నాయి కదండీ! మనం ఇలా ఉంది అంటే మనం లైన్ చేంజ్ అవ్వడానికి మనకి ఆప్షన్ ఉంది వెళ్ళొచ్చు అని. వెహికల్స్ చెక్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఎవరికి రాలేదు అంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళొచ్చండి. ఇక్కడ వైట్ లైన్ చూసారా? మేము ఫ్రీ రైట్ వెళ్ళిపోతున్నాము. ఆ వైట్ లైన్ ఉంది అనుకుంటే కంటిన్యూషన్ వైట్ లైన్ ఉంది అంటే లైన్ చేంజ్ అవ్వడానికి వీల్లేదు. ఆ టైంలో సడన్ డెసిషన్ తీసుకొని ఆ లైన్ స్కిప్ చేయడానికి వీల్లేదండి. ఆ టైంలో ఇక్కడ రూల్స్ కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూసారా కట్ లైన్ ఉంది కదా! మనం లెఫ్ట్ వెళ్ళొచ్చు. ఇక్కడ సిటీకి రూల్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. హైవేలో ఉన్నప్పుడు 4 లైన్స్, 3 లైన్స్ ఉంటాయి కదా! ఆ టైంలో ఇలా కట్ లైన్ ఉందనుకోండి, ఓన్లీ మనకి రైట్ వేలో వెళ్ళడానికే ఉంటుంది. అదర్ సిటీస్‌లో మేము టెక్సాస్‌లో ఉంటాము. సో, టెక్సాస్‌లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళొచ్చండి. బోత్ వేస్‌లో వెళ్ళొచ్చు. మనకు పర్మిషన్ ఉంటుంది. సిటీకి డిఫరెన్స్ ఉంటుంది. మనం వెళ్ళిన వెంటనే ఆ సిటీలో రూల్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవాలండి. అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. ఎక్కడైనా స్టాప్ సైన్ బోర్డ్స్ ఉన్నా మనం ఫాలో అవ్వాలండి. స్కూల్ బస్సెస్ ఉన్నప్పుడు, స్కూల్ జోన్స్‌లో అక్కడ ఎంతైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో అంతే మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ వెళ్తే మనకి ఫైన్ పడుతుందండి. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. స్కూల్ జోన్స్‌లో ఎప్పుడైనా టికెట్ పడితే అది చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. సో, మనం అది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రూల్స్ ఎవ్రీథింగ్ ఫాలో అవ్వాలండి. స్కిప్ చేయడానికే వీల్లేదు. ఎవరూ చూడలేదు అనుకోవడానికి వీల్లేదండి. ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అదర్ కంట్రీస్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి రూల్స్. ఇక్కడ చిన్నప్పటి నుండి స్కూల్ స్టేజ్ నుండి డిసిప్లైన్ చాలా బాగుంటుందండి వీరికి. వీరి లైఫ్ స్టైలే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. సౌండ్స్‌ని లైక్ చేయరు ఎక్కువ. సో, చాలా లాంగ్ డిస్టెన్స్‌లో అలా మెయింటైన్ ఉంటూ ఉంటారు ఇక్కడ. సో, సెకండ్ హౌస్ అని చెప్పొచ్చు ఇక్కడ కారు. సో, ఎవ్రీథింగ్ లాంగ్ డిస్టెన్స్ నుండి అలా వస్తూ ఉంటారు. డ్రైవింగ్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారండి ఇక్కడ. సో, మనం అందుకే రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి ఇక్కడ. ఫస్ట్ అదర్ కంట్రీస్ వెళ్ళాము అంటే ఆ కంట్రీలో రూల్స్ ఏంటి అవి తెలుసుకొని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలండి. స్కూల్ స్టేజ్ నుండి ఇక్కడ వీరికి అవి అలవాటైపోయి ఉంటాయి. బ్లడ్‌లోనే ఉండిపోతుందండి డిసిప్లైన్. రైట్ వేలోనే వెళ్తారు. మనం కార్డ్స్ తీసుకొని కాస్కో స్టోర్స్‌లో అలా వెళ్తాం కదా! మనం రైట్ వేలోనే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సేమ్ రూల్ అండి. మనం 4 వీలర్‌లో వెళ్ళినా కానీ ఇక్కడ ఫ్రీ రైట్ ఉంటుంది. స్టోర్స్‌లో కూడా రైట్ సైడే వెళ్తూ ఉంటారు. కార్డ్స్‌లో తీసుకొని
తీసుకొని వెళ్ళేటప్పుడు ఒకరికి డిస్టర్బెన్స్ అలా ఉండదండి. మన వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ రూల్స్ వారు అలానే ఫాలో అవుతారు. వారికి ఇబ్బంది లేకుండా మనం కూడా ఇక్కడ రూల్స్ వచ్చిన వెంటనే తెలుసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరికీ ప్రాబ్లం అనిపించదు. మనం ఏ రూల్స్ అయితే ఫాలో అవుతామో మన కిడ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టాప్ సైన్ బోర్డ్ వచ్చింది కదండి, అలా స్లో అయ్యి మూవ్ అవ్వచ్చు. ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం మేము. మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే 6 అవర్స్ క్లాస్ ఉంటుందండి. అది ఫినిష్ చేసిన వెంటనే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళొచ్చు. మనకి లర్నర్ ఇస్తారండి. ఆ లర్నర్తోనే మనం 3 ఇయర్స్ అయినా అది పెట్టుకొనే వెళ్ళొచ్చు. కానీ లర్నర్ ఉంటే కంపల్సరిగా మన పక్కన సీట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఉంటేనే మనకు డ్రైవ్ చేయడానికి అలో ఉంటుందండి. మనం ప్రాక్టీస్ చేసే టైంలో కానీ కంపల్సరిగా ఓన్గా ప్రాక్టీస్ చేయడానికే వీల్లేదు. కంపల్సరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఉంటుందో వారి పక్కనే ఉండి మనం వారి గైడెన్స్తో మనం డ్రైవ్ చేయాలి. ఇండియన్ స్టోర్కి వచ్చామండి వెజిటబుల్స్ తీసుకోవడానికి. ఎక్కువ గ్రాసరీ ఏమైనా మ్యాక్సిమం మేము కాస్కో స్టోర్లోనే తీసుకుంటాము. అక్కడ అవైలబుల్గా ఏవైతే ఉండవో అవే మేము ఇండియన్ స్టోర్లో తీసుకుంటూ ఉంటాము. ఇలా స్టోర్స్ అలా లాంగ్ డిస్టెన్స్లో అలా ఉంటూ ఉంటాయండి. మనకి అవసరమైనప్పుడు అలా వెళ్ళేసి తీసుకొని వస్తూ ఉంటాము. టెంపుల్కి వెళ్ళాము కదా, మేము మా హౌస్కి నియర్ బై ఉండే స్టోర్స్కి వెళ్తూ ఉంటాము. టెంపుల్ నుండి వచ్చే వేలో ఇక్కడ ఉందండి, సో ఆ స్టోర్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. స్ట్రైట్ వే వెళ్ళే వారికి ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఉంటుందండి. వారు వెళ్ళిన తర్వాతే మనకు ఆప్షన్ ఉన్నప్పుడే వెళ్ళడానికి వీలవుతుంది. ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ రోడ్కి ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేసుకొని వెళ్ళాలి. మెయిన్ రోడ్లో వెళ్ళే వారికి డిస్టర్బెన్స్ లేకుండా అప్పుడే మనం మూవ్ అవ్వడానికి ఉంటుందండి. ఇక్కడ హారన్ అస్సలు యూస్ చేయరండి. ఇంకా మ్యాక్సిమం యూస్ చేయరు. ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఆపోజిట్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేశారు అంటే అప్పుడు ప్రెస్ చేస్తారు. సిగ్నల్స్ టైంలో సమ్ టైమ్స్ సిగ్నల్స్ చెక్ చేసుకుంటా ఫోన్ అలా చెక్ చేస్తూ ఉంటారు కదా, లైట్ హార్న్ ఇస్తారు వారికి సిగ్నల్ ఉంది అని ఇన్ఫామ్ చేయడానికి. ఎక్కువ మ్యాక్సిమం అసలు హార్న్ యూస్ చేయరండి. నేను 2 ఇయర్స్ నుండి ఉంటున్నాను కదా, నేను హార్న్ సౌండ్సే అసలు వినలేదు. కాస్కో స్టోర్కి వచ్చామండి. కాస్కో స్టోర్ ఎప్పుడు రష్ ఉంటుంది. కంపల్సరీగా పార్కింగ్ కోసం వెయిట్ చేయవలసి వస్తుంది. చూసారా, పెడెస్ట్రియన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఇక్కడ. మనం ఆ రూల్ కూడా తెలుసుకోవాలి. పెడెస్ట్రియన్స్ ఉన్నారు అంటే, రోడ్ క్రాస్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా మనం స్టాప్ అయిపోవాలి. వారు ఎప్పుడైతే రోడ్ క్రాస్ చేస్తారో అప్పుడే వరకు మనం వెయిట్ చేసి తర్వాతే మూవ్ అవ్వడానికి వీలుంటుందండి. వారు వాక్ చేస్తూ ఉంటారు. కార్ డ్రైవ్ చేసేవారు కార్లో ఉంటారు కదా, వారికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వారికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి పెడెస్ట్రియన్స్కి. కాస్కో స్టోర్కి వచ్చినప్పుడు ఫస్ట్ మేము గ్యాస్ ఫిల్ చేసుకొని ఇంకా స్టోర్లోకి వెళ్తాము షాపింగ్ చేయడానికి. ఇక్కడ వితౌట్ 4 వీలర్ లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం అండి. బ్యాచిలర్గా ఉన్న ప్రాబ్లమే, లేదు ఫ్యామిలీతో ఉంటే మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. 4 వీలర్ లేకపోతే చాలా కష్టం. కొన్ని ఏరియాస్లోని పికప్ జోన్స్ ఉంటాయండి. ఆ పికప్ జోన్స్ ఉన్న ప్లేసెస్లో హౌసెస్ తీసుకుంటే జస్ట్ గ్రోసరీ తీసుకోవడానికే హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ టైంలో కంపల్సరీగా 4 వీలర్ ఉండాలండి ఎక్కడికి వెళ్ళాలి అంటే. ఇలానే ఉంటుందండి గ్యాస్ స్టేషన్. మనమే ఓన్గా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరు వర్క్స్ వారే చేసుకోవాలండి. ఎవ్రీథింగ్ కిడ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ లైఫ్ స్టైలు. కిడ్స్ ఎప్పుడైనా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి స్కూల్ స్టేజ్ నుండే హెల్ప్ అవుతుందండి. అక్కడ ఎవరు హెల్పర్స్ ఉండరండి స్కూల్లో. వాష్రూమ్కి వెళ్ళినా కానీ వారే క్లీన్ చేసి రావాలి. అక్కడ నాప్కిన్స్ వెట్ అయినా వారే క్లీన్ చేయాలండి. లంచ్ టైంలో కానీ వారు లంచ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ ఎక్కడైనా ఫుడ్ పడినా కానీ క్లాస్ రూమ్లో కానీ ఎవ్రీథింగ్ వారితోనే క్లీన్ చేపిస్తారు. నీట్గా ఉంటారు. అప్పటి నుండే వారికి అలవాటైపోతుందండి ఎవరి వర్క్స్ వారే చేసుకోవాలి అని. టీచర్స్ కూడా అలానే గైడ్ చేస్తారు. ఏమైనా థింగ్స్ కిడ్స్ కింద పడినా ఎవరు వారే పిక్ చేసుకోవాలి అని, ఎవరి వర్క్స్ వారే చేసుకోవాలి అని అలా గైడ్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడైనా ఆ ఏజ్లో ఏవైతే మనం నేర్చుకుంటామో అవి అలానే ఉండిపోతాయి కదా, అవి చాలా హెల్ప్ అవుతాయి అనిపించింది నాకు. స్కూల్ స్టేజ్ నుండే వారికి డిసిప్లైన్ బ్లడ్లోనే వస్తుంది, మన వర్క్స్ మనమే చేసుకోవాలి అని. వారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీగా గ్యాస్ ఫిల్ చేసుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. మన ఓన్గా మనమే ఫిల్ చేసుకోవాలండి. కంపల్సరీగా కాస్కో మెంబర్షిప్ ఉంటుంది కదా, అది స్కాన్ చేశాకే మనం గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి అలౌ ఉంటుంది. మనం కాస్కో స్టోర్కి వెళ్ళాలి అన్నా కంపల్సరీగా కాస్కో కార్డు ఉండాలి. అది ఉంటేనే అలౌ చేస్తారండి.
ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ ఏవో ఒక సౌండ్స్ వింటూ ఉంటాం కదండీ! ఇక్కడ హారన్స్ యూజ్ చేయరు. జస్ట్ హైవే పక్కనుంటే టైర్స్ వెళ్ళే ఫాస్ట్‌కి ఆ సౌండ్ ఉంటుంది అంతే. సో, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది లైఫ్ స్టైలు. అందుకే మనం ఇక్కడ ఉన్నప్పుడు కంపల్సరీగా ఫోర్ వీలర్ ఉండాలండి. ఔట్ సైడ్‌కి వెళ్ళాలి. అలా వెళ్ళి టెంపుల్‌కి అలా వెళ్ళినప్పుడు, ఔట్ సైడ్ ఎక్కడైనా షాపింగ్‌కి అలా వెళ్ళినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు వీకెండ్స్ అలా వెళ్ళినప్పుడు. లేకపోతే మెంటల్‌గా ప్రాబ్లమ్ అవుతుందండి. ఇక్కడ ఐటీ చేసేవారే ఎక్కువ వస్తూ ఉంటారు కదా ఇక్కడికి. వారి వర్క్‌లో చాలా బిజీగా ఉంటారండి. లైఫ్ స్టైల్ ఇక్కడ ఎంత ఎర్న్ చేస్తారో వారికి అంత హెల్త్ ఇష్యూస్ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి అనిపించింది నాకు. ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ ఉంటారు. నైట్ అవర్స్ చేస్తారు. ఇండియాలో వర్క్ చేసే వారితో టాక్ చేయాలి, మీటింగ్స్‌లో అటెండ్ అవ్వాలి, ఇక్కడ మీటింగ్స్‌లో అటెండ్ అవ్వాలి. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హారిబుల్ ఉంటుందండి. అలాంటప్పుడు ఔట్ సైడ్‌కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఫోర్ వీలర్ ఉండాలి. నార్మల్ రోడ్స్ కంటే హైవేలో ఎక్కువ ఫాస్ట్ వెళ్తూ ఉంటారండి. 90 అలా వెళ్తూ ఉంటారు. ఇక్కడ 90 ఫాస్ట్ అంటే మన ఇండియాలో 120 అండి. చాలా ఫాస్ట్‌లో వెళ్తూ ఉంటారు. ట్రక్స్ వెళ్తూ ఉంటాయి. సో, మన ఇండియాలో డ్రైవ్ చేస్తూ ఉంటే జస్ట్ కార్ ఇన్‌సైడ్ సేఫ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్ అయినా కార్ డ్యామేజ్ అవుతుందనుకుంటాము. ఇక్కడ వెళ్ళే ఫాస్ట్‌కి రిస్క్ ఉంటుందండి. ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో, మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ హైవే మీద వెళ్ళాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తుంటుంది. కొంచెం ఎక్కువ ధైర్యంగా వెళ్ళాలి అంటే హైవేలో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో, ఎవరైనా వచ్చేవారికి హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నానండి. ఇండియా నుండి వచ్చేవారికైనా అక్కడ డ్రైవింగ్ నేర్చుకొని వస్తే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అక్కడ డ్రైవింగ్ చేసేవారికి ఇక్కడ ప్రాబ్లమే అనిపించదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.